జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు ఇది ఒక చాలా స్పెషల్ వీడియో అండ్ చాలా అర్జెంట్గా ఇది నేను ఇమీడియట్గా మీ అందరి ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసం నేను చేస్తున్నాను రిగార్డింగ్ గోల్డ్. ఎందుకంటే గోల్డ్లో చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే అంటే అమెరికా వైపు నుంచి కానివ్వండి, యూరోప్ దేశాల నుంచి వైపు కానివ్వండి, ఒక బ్రేకింగ్ న్యూస్ అంటూ వచ్చింది. అదేంటంటే గోల్డ్ ఇమీడియట్గా ఒక ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే పర్ గ్రామ్ 10,000 క్రాస్ చేయబోతుంది అని చెప్పేసి. అండ్ ఇంకొక వైపు నుంచి యుఎస్లో చూసుకుంటే అమెరికా వాళ్ళ డాలర్ని ఇంకా వీక్గా చేయాలని చెప్పేసి ఆలోచనలు ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా డాలర్ని వీక్ చేస్తే ఇంకా యాక్చువల్గా చూడబోతే బంగారంలో పర్చేసింగ్ అనేది ఉంటుంది, బయింగ్ పవర్ అనేది పెరుగుతుంది. కానీ బంగారం కూడా కంప్లీట్గా వాళ్ళు ప్లాన్ ఏం చేస్తున్నారంటే యుఎస్ కంట్రీలో కంప్లీట్గా ఆ బంగారాన్ని మార్కెట్లో అమ్మేసేసి బిట్ కాయిన్లో పెట్టుబడి పెడితే గవర్నమెంట్ వైపు నుంచి చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ కొన్ని ఎకరాల భూమి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ గోల్డ్ బార్స్ కానివ్వండి కేజీల రూపంలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ఖర్చులు తప్పుతాయి అండ్ ఒక కొత్త విధానం అవుతుంది అమెరికన్ ప్రభుత్వానికి ఆలోచన కోసం అని చెప్పారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళేం చెప్తున్నారు అంటే గోల్డ్ క్రాష్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కసారి అమెరికన్ గవర్నమెంట్ ఒకవేళ బిట్ కాయిన్ని అఫీషియల్గా మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడికి ముందుకెళ్తున్నాము అండ్ ఈ విషయానికి వచ్చినప్పుడు ఉన్న గోల్డ్ కాస్త మొత్తం అమ్మేసేసి దాన్ని కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని అప్పుడు మన బిట్ కాయిన్లో పెట్టుబడి పెడితే బంగారం మొత్తానికి కూలిపోయేసి బిలో 70,000 వస్తుంది అంటున్నారు ఇండియన్ కరెన్సీలో. నేషనల్ న్యూస్లో కానివ్వండి, ఇంకా చాలా మంది కూడా ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. సో ఈ విషయము యాక్చువల్గా ఇది ఎంతవరకు కాబోతుంది అని ఎన్ని రోజుల్లో కాబోతుంది ఈ నిజం గురించి మనం తెలుసుకుందాము. దాంతోపాటే ఫస్ట్ నేను మీ అందరికీ చెప్తాను ఈ రోజున స్పాట్ మార్కెట్లో అసలు గోల్డ్ ప్రైసెస్ ఎలా పలుకుతున్నాయి అది మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్లో ముఖ్యంగా ఈ రోజున మనము 9,551 ఈ రోజు ప్రైస్ ఉంది. యాక్చువల్గా నిన్న దాదాపు చూసుకుంటే 16 రూపాయలు ఎక్కువ ఉండింది. ఆ 16 రూపాయలు కాస్త అనేది అంటే ఆ న్యూస్కి రియాక్షన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డాలర్ రూపంలో చాలా పడిపోవడం అనేది జరిగింది. కానీ ఇండియన్ మార్కెట్లో మాత్రం ఓన్లీ ఒక 16 రూపీస్ మైనస్ అంటూ చూపిస్తుంది. ఎందుకంటే నిన్న సండే, సో నిన్న వీకెండ్ కాబట్టి మన ఇండియన్ కైండ్ ఆఫ్ టైమింగ్ ప్రకారం చూసుకుంటే నిన్న ట్రేడింగ్ మార్కెట్ అనేది క్లోజ్ ఉంటుంది. కానీ ఈ రోజు కూడా మార్కెట్స్ డే టైంలో క్లోజ్ ఉన్నాయి. ఈవినింగ్ 5 o'clock ఓపెన్ అవుతాయి కాబట్టి మనకు యాక్షన్ అనేది తెలియబోతుంది. సో బిట్వీన్ 5 to 9 PM నేను చెప్తూ ఉంటాను కదా, సో ఆ టైంలో మీకు యాక్షన్ చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో గోల్డ్లో మీరు ఇక్కడ చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ మైనస్ 16 రూపీస్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 87.70 ఉన్న నిన్నటి ప్రైస్ కాస్త ఈ రోజున 87.55లో ఉంది. దాదాపు ఒక 15 రూపాయలు మైనస్లో. అండ్ ఒక్కసారి మనం 18 క్యారెట్ గోల్డ్ రెగ్యులర్గా చూసుకుంటే నిన్నటి ప్రైస్ 776 రూపాయలు ఉండింది. ఈ రోజున 7,164 రూపాయలు అండ్ మైనస్ 12 రూపీస్ మనకు చూపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ముఖ్యంగా చూసుకుంటే ఏ కైండ్ ఆఫ్ అయితే గెయిన్స్ మనం చూసామో ఈ గత వారం 10 రోజుల్లో April 5th నుంచి చూస్తే April 14th వరకు మార్కెట్లో ఎలా గోల్డ్ మూవ్మెంట్ ఉండింది అంటే ఒక చిన్న లాంటి కైండ్ ఆఫ్ మైనస్లో కనిపిస్తూ 3 days, దాని తర్వాత కంటిన్యూస్గా ఒక 4 days అండ్ 5th డే కూడా పాజిటివ్లో క్లోజ్ అయిన గోల్డ్ కాస్త ఈ రోజు నుంచి మైనస్లోకి వెళ్ళడం అనేది మొదలైంది. సో ఇది ఇంటర్నేషనల్ న్యూస్లో ఈవినింగ్ 5 o'clock కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో లండన్లో బులియన్ మార్కెట్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి. కానీ దానికంటే ముందే మనం తెలుసుకుందాము ఈ రోజులో చార్ట్లో ఎలా మూవ్మెంట్ ఉండబోతుంది. సో ఇది మనం చూసుకుంటే డైలీ చార్ట్ మీ అందరికి రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ డైలీ చార్ట్ అనమాట. గోల్డ్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇందులో మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఇచ్చింది అండ్ ఏమి ఇవ్వబోతుంది ఈ రోజున అది మీకు చూపిస్తా. గోల్డ్ యాక్చువల్గా ట్రెండ్ లైన్ టూల్ ప్రకారంగా మనం ఏదైతే వాడతామో రెగ్యులర్గా ఇక్కడ నుంచి మనం చూస్తే గోల్డ్ హ్యాస్ బీన్ మూవింగ్ అండ్ మూవింగ్ అప్వర్డ్స్లో. ఇది గోల్డ్ మనం ట్రెండ్ లైన్ మనం చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ పడిపోయినట్లే మనకు ఒక చిన్న డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ఫాస్ట్గా గోల్డ్ అనేది ఫాల్ కనిపిస్తుంది. కానీ ఈ ఫాల్ని కూడా యాక్చువల్గా గోల్డ్ చూసుకుంటే ఒకటేసారి ఒక స్వింగ్ తీసుకొని ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోవడం జరిగింది. అది మనకు ఒక దాదాపు 93,900 రూపీస్ వరకు వెళ్ళింది. కానీ ఇంట్రాడేలో చూసుకుంటే మీకు కంప్లీట్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఒకలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ ఏ రోజున ఇక్కడ డేట్స్ మీరు చూస్తే 2nd April నుంచి
8th ఏప్రిల్ వరకు గోల్డ్లో చాలా ఎక్కువగా ఫాల్ అనేది మనం చూసాం. దాని తర్వాత మళ్ళీ స్పీడ్గా పెరుగుతూ ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ హ్యాస్ బీన్ జస్ట్ స్టాండింగ్ హియర్. సో గోల్డ్లో ఈ రోజున మనం చూసుకుంటే ఒకలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ ఉంది ఇక్కడ. ఈ ఫాల్ని మనము ఇక్కడ మనం చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ అయితే ఇస్తుందో ఆ ఫాల్కి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది గోల్డ్. అంటే యాక్చువల్గా ఇండియన్ కరెన్సీలో మాత్రము ₹1,00,000 టచ్ అవ్వడానికి ఆ స్పీడ్ అనేది చూపిస్తుంది అప్ సైడ్ వెళ్ళేదాకా. కానీ ఇంటర్నేషనల్ కమెంట్స్ చూసుకుంటే మాత్రము ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ ఇమీడియట్గా గోల్డ్ మొత్తం లిక్విడేట్ చేసేసి దాన్ని ఎన్కాష్ చేసుకొని బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఒకవేళ ఆ రూల్ని వాళ్ళ కాంగ్రెస్ మెన్ ముందు పాస్ చేశారంటే మాత్రం గోల్డ్లో ఒక మేజర్ ఫాల్ ఉంటుంది అంటున్నారు. అది కూడా ఆ నిర్ణయం, ఆ అనౌన్స్మెంట్ ఈ రోజే ఉండే అవకాశం ఉంది. సో ఈ అప్డేట్స్ కోసము ఒకసారి మనం అందరం వెయిట్ చేద్దాము. అవసరమైతే సాయంత్రం నేను మీకోసం ఆఫ్టర్ 5 o'clock ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా నేను మీకు ఒక అప్డేట్ తీసుకొస్తాను. కానీ జాగ్రత్తగా చూడండి, నేను ట్రేడింగ్ మాత్రం రికమెండ్ చేయను. మీరు ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే టెక్నికల్ అనాలిసిస్లో బేసిక్స్ నుంచి పీజీ కోర్సెస్ వరకు ఉంటాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి దాని గురించి నేర్చుకోండి. కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, గోల్డ్ ఎగ్జాక్ట్లీ సాయంత్రం వచ్చిన తర్వాత ఏం చేయబోతుందన్న విషయం ఉంటే నాకు కాల్ చేయండి. పర్సనల్గా మీ డీటెయిల్స్ అన్ని నేను పాస్ ఆన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.